హలో ఫ్రెండ్స్, మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రాధి, ఈరోజు బయలుదేరుతావు కదూ? ఆతృతగా అడిగాడు వంశీ. అరే, ఎందుకు తొందర? చెప్పానుగా సాయంత్రం ట్రైన్కి వస్తున్నానని అంది రాధిక నవ్వుతూ. నీకేం అలాగే కబుర్లు చెప్తావు? మీ ఆడాళ్ళకి పుట్టింటికి వెళ్తే ఇంక మొగుడు ఇల్లు ఏం గుర్తుండవు కదూ అన్నాడు కినుకగా. అబ్బో, ఇప్పుడు నీ మొహం చూడాలి, ఎంతో ముద్దొస్తుందో అంది కవ్విస్తూ. నిన్ను కసిగా అని పక్కన నవ్వాడు. సరే సరే, నువ్వు ఫోన్ పెడితే నేను సర్దుకోవాలి. బాయ్ అంది రాధిక. ఓకే, గెట్ రెడీ, బాయ్ అంటూ ఫోన్ పెట్టేశాడు. రాధిక హైదరాబాద్లో తన భర్త ఉద్యోగరీత్యా ఉంటుంది. ఆమె అత్తవారిల్లు విజయవాడ. బంధువులింట ఫంక్షన్ ఉంటే వచ్చి తర్వాత తల్లిగారింట్లో 4 రోజులు ఉండటానికి వైజాగ్ వెళ్ళింది. ఆ రోజు సాయంత్రం ట్రైన్కి తిరుగు ప్రయాణం. తండ్రి స్టేషన్కి వచ్చి ట్రైన్ ఎక్కించారు. జాగ్రత్త అమ్మా, డబ్బులున్నాయా, కావాలా అని అడిగారు. దేనికండి డబ్బులు? అమ్మ రాత్రికి టిఫిన్ కట్టిచ్చింది, అక్కడ వంశీ వస్తారు. నాకేం అవసరం లేదు, ఎక్కువ డబ్బులుంటేనే ఇబ్బంది అంటూ నవ్వింది రాధిక. సరేనమ్మా, జాగ్రత్త, వెళ్ళాక ఫోన్ చేయి, ఉంటాను అంటూ ట్రైన్ కదిలేదాకా ఉండి వెళ్ళిపోయారు. తర్వాత చుట్టూ చూస్తే తన ఎదురుగా ఒక గడ్డం ఉన్న వ్యక్తి ఉన్నాడు. బట్టలు మాసి ఉన్నాయి. చూస్తే అంత మంచి భావన కలగడం లేదు. కళ్ళు మూసుకొని కూర్చొనున్నాడు. అతను ఎలా ఉంటే నాకెందుకు అన్నట్లు తల తిప్పుకొని బయటకి చూడసాగింది రాధిక. ఇంతలో ఫోన్ రింగ్ కావడంతో ఫోన్ ఆన్సర్ చేసింది. వంశీ ఫోన్. ట్రైన్ ఎక్కాను వంశీ, స్టార్ట్ అయింది అని చెప్పింది రాధిక. అవతలి నుండి వంశీ ఏదో చెప్తున్నాడు. సిగ్నల్ సరిగా లేక వినబడ్డం లేదు. కిటికీలో నుండి చెయ్యి బయటికి పెట్టి స్పీకర్లో పెట్టింది రాధిక. ఏంటి వంశీ, కొంచెం గట్టిగా అడిగింది. బండి చాలా స్పీడ్గా వెళ్తోంది. అప్పుడే ఒక స్తంభం రాధిక చేతికి తగలడం, చేతిలోని సెల్ ఫోన్ జారిపోవడం ఒకేసారి జరిగాయి. రాధిక ఒక్కసారి షాక్ అయింది. ఇప్పుడెలా? తను ఎవరితోనూ కాంటాక్ట్ చేయలేదు. ఆ సంగతి అలా ఉంచితే ఇప్పుడు టికెట్ చెక్కింగ్కి వస్తే ఏం చేయాలి? ఫోన్లో ఉంది కదా అని తను కాపీ తీసుకోలేదు. మరెవరికి తన టికెట్ షేర్ చేయలేదు. ఇదే ఆలోచనలతో సతమతమవుతూ చుట్టూ చూసింది. అటు సీట్లలో ఎవరూ లేరు. ఎదురుగా ఉన్న వ్యక్తి పట్టించుకునేలాగా లేడు. దిక్కుతోచని స్థితిలో అలా ఉండిపోయింది రాధిక. ఇంతలో టికెట్ చెక్కింగ్కి రానే వచ్చాడు. ఏం చెప్పాలో తోచక చూస్తూ ఉండిపోయింది. టికెట్ ప్లీజ్, మిమ్మల్నే 2 సార్లు అడిగాడు. సార్, ఆవిడ మొబైల్లో టికెట్ ఉండాలి, కానీ అనుకోకుండా చేతిలోంచి సెల్ బయట పడిపోయింది. హైదరాబాద్ దాకా ఫైన్తో సహా ఎంత అవుతుందో చెప్పండి, నేను కడతాను అని అతను తన టికెట్ చూపించాడు. మీరు ఆమెకేమవుతారు? రిసీట్ రాస్తూ అడిగాడు టీటీ. తోటి ప్రయాణికుణ్ణి సౌమ్యంగా జవాబిచ్చాడు అతను. టీటీ ఇచ్చిన రిసీట్ తీసుకొని చాలా థ్యాంక్స్ అండి, నేనెవరో తెలియకపోయినా పెద్ద హెల్ప్ చేశారు. మా వారు స్టేషన్కి వస్తారు, మీకు మనీ ఇచ్చేస్తాను అంటూ చేతులు జోడించింది. పర్వాలేదండి, ఇది మనిషికి మనిషి చేసే సహాయం, మనసులో పెట్టుకోకుండా మర్చిపోండి అంటూ పడుకోవడానికి ఉపక్రమించాడు. రాధిక కూడా తెచ్చుకున్న టిఫిన్ తినేసి పడుకుంది. తెల్లవారాక తెలివి వచ్చి చూస్తే అతని సీట్ ఖాళీగా ఉంది. సామాను కూడా లేదు. కంగారుగా చుట్టూ చూసింది. మరొక అరగంటలో స్టేషన్ వస్తుంది. అతని బెర్త్ మీద తలగడ కింద ఒక కాగితం కనిపించింది. ఏంటని చూస్తే, నేను మీకు చేసిన సహాయం అవసరమైన వారికి మీరు చేయండి, అప్పుడే మీరు నా రుణం తీర్చినట్టు. నాకొకరు ఈ విధంగా సహాయం చేశారు. ఈరోజు నేను మీకు సహాయం చేసి నా రుణం తీర్చుకున్నాను. అపరిచితుడు అని రాసి ఉంది. రాధిక అతనికి మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకుంది. ఇంతలో స్టేషన్ వచ్చింది. ప్లాట్ఫామ్ మీద వంశీ కంగారుగా చూస్తున్నాడు. అతను తన వైపు చూడగానే చేయి ఊపింది. ఒక్క ఊదుటున లోపలికి వచ్చి, ఏమైంది? నీ ఫోన్ ఎంత ట్రై చేసినా కలవలేదు. ఎంత కంగారు పడ్డాను తెలుసా అంటూ బ్యాగ్ అందుకున్నాడు. ఏం మాట్లాడకుండా మౌనంగా అనుసరించి కారులో కూర్చున్నాక జరిగిందంతా చెప్పింది. అదృష్టం, మంచివాడు, సమయానికి సహాయం చేశాడు అన్నాడు వంశీ. కానీ అతనిని చూసిన వెంటనే నేను చాలా తప్పుగా అనుకున్నాను. వేషభాషలు చూసి మనుషుల్ని అంచనా వేయకూడదు అని తెలుసుకున్నాను అంది అపరాధ భావంతో.
అయితే ఈసారి నీ ప్రయాణం నీకు ఒక మంచి విషయం నేర్పిందన్నమాట అన్నాడు వంశీ నవ్వుతూ. ఒకటి కాదు ఇంకా తెలుసుకున్నాను. ఫోన్ మీద మాత్రమే ఆధారపడకుండా కానీ తీసి పెట్టుకోవాలని. డబ్బులు కూడా చేతిలో పెట్టుకోవాలి. ఇంకా ఈ జీవితంలో ఎన్ని నేర్చుకోవాలో అంది రాధిక. జీవితంలో ప్రతి మలుపు కొత్త పాఠం నేర్పుతుంది రాధి. అలా నేర్చుకోగలిగితేనే ముందుకు సాగగలం అన్నాడు వంశీ. నిజమే, నేర్చుకోవాలని అనుకుంటే మన జీవితం నుండి ఎన్నో నేర్చుకోవచ్చు అంటూ తృప్తిగా అతని భుజం మీద తల వాల్చి కళ్ళు మూసుకుంది రాధిక. వంశీ ఆమె తలపై ప్రేమగా చుంబించాడు. విన్నారు కదా ఫ్రెండ్స్, ఈ కథ కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.